ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజలకు అందించారు. మహిళలకు 2500 ఇస్తామని, అదేవిధంగా పెన్షన్లను పెంచుతామని అధికారంలోకి వచ్చాక ఆ మాటను విస్మరించారని, దీంతో 22 నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు హింగే మహేందర్, మాదాడి కరుణాకర్ రెడ్డి, సామల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22 నెలల క్రితం ఆనాడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలను ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి ఆ ప్రభుత్వానికి పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల అమాయకులు అన్నట్టు, ప్రజలకేమి చెప్పి వదిలేస్తే ఎవరు అడగరన్నట్టు భావనతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. అందులో ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వృద్ధులకు 2000 పెన్షన్ జాగల 4000 ఇస్తామన్నారు. రైతులకు రైతు బంధు స్థానంలో 10కి 15,000 ఇస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. చదువుకునే విద్యార్థులకు స్కూటీలు అని చెప్పిండ్రు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి మీద 1,00,000 రూపాయలు ఇస్తే అదనంగా బంగారం, తులం బంగారం అని చెప్పిండ్రు. అదేవిధంగా వడ్లకు బోనస్ 500 రూపాయలు అని చెప్పిండ్రు. వ్యవసాయం భూమి లేనటువంటి కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. 22 నెలలు అయింది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితి 60 నెలలు. అందులో 22 నెలలు అయిపోయింది. ఉన్నదే వాళ్లకు మరి 48 నెలలు మాత్రమే ఉన్నది. మరి 38 నెలలు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈరోజు మా బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయపడి కష్టపడే రైతాంగానికి ఈరోజు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరియా లేక ఇబ్బంది పడుతూ ఉన్నది. కరెంటు ఈరోజు కోతలు మొదలైనవి. గృహ అవసరాలకు అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి కరెంటు ఈరోజు చెప్పకుండానే అనాధికారికంగా కోతలు పెడతా ఉన్నది ప్రభుత్వం. మరి మొన్నటి వరకంటే ప్రకృతి సహకరించింది, వర్షాలు పడ్డాయి. ఇప్పుడు వర్షాలు పోయే పరిస్థితులలో ఇదే పరిస్థితి ఉంటే మాత్రం పంట పొలాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మాట తప్పి మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును భారత రాష్ట్ర సమితి విడుదల చేయడం జరిగింది. ఈ బాకీ కార్డులను ఇచ్చి ప్రజలను మేము చైతన్యవంతులను చేస్తూ ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము ప్రజల పక్షాన మరి ప్రజలను ప్రశ్నించి అడిగి ఇవ్వనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మాట ఇచ్చి ఎన్నికల్లో చెప్పనటువంటి అనేక హామీలు అమలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది మా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ కార్డు పోతుంది. ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.